హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఆగస్ట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు జూలై అయిపోతుందా, ఆగస్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు సినీ అభిమానులు. ఎన్టీఆర్ దగ్గర నుంచి చరణ్ వరకు, చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు వరుసగా ఈ నెలలో ఇవ్వబోతున్న అప్డేట్స్ ఏంటో, ఏ స్టార్ హీరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారో చూద్దాం. ఆగస్ట్ సినిమా అభిమానులకు మోస్ట్ ఎక్సైటింగ్ కాబోతోంది. ఎందుకంటే వరుసగా స్టార్ హీరోలందరూ ఈ నెలలో ఫ్యాన్స్ కి కావాల్సినన్ని అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అసలు ఈ ఆగస్ట్ అప్డేట్స్ విషయంలో ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఈ వారంలోనే రాబోతోంది. ఫస్ట్ సాంగ్ ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ అయితే సెకండ్ సాంగ్ మాత్రం జాన్వీ కపూర్ తో రొమాంటిక్ సాంగ్ రాబోతోంది. ఆగస్ట్ సెకండ్ వీక్ లో మహేష్ బాబు అప్డేట్ ఇస్తాడంటూ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదా మూవీ ఓపెనింగ్ మహేష్ బర్త్డే రోజు ఆగస్ట్ 9న ఉంటుందని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతా. ఇప్పటికే స్టోరీ ప్రీ ప్రొడక్షన్ తో రెడీగా ఉన్న టీం సూపర్ స్టార్ బర్త్డే రోజు గ్యారంటీగా ప్రెస్ మీట్ ఉంటుందని ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఈ నెలలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో తన కొత్త సినిమాని ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారు. మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులోనే స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ అనౌన్స్ చేసింది టీం. మరి ఈ నెలలో ఆ రోజు ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ నెలలో భారీ అప్డేట్ కి రెడీ అవుతున్నారు. ఈ నెల 22 చిరంజీవి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి మంచి విజువల్ ట్రీట్ ప్లాన్ చేశారు. వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతోంది టీం. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో గ్రాండ్ విజువల్స్ తో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ విశ్వంభర నుంచి ఎలాంటి వీడియో రాబోతోందో అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి కూడా ఈ నెలలోనే అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి 2 నెలలు అవడంతో ఈ నెలలో తన సినిమాలకు డేట్స్ ఇవ్వబోతున్నట్టు టాక్. ఇప్పటికే 2 నెలలు బిజీగా ఉంటాను, తర్వాత టైం చూసుకుని సినిమాలు చేస్తాను అని చెప్పిన పవర్ స్టార్ ఈ నెలాఖరికి షూటింగ్ స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతా. వెంకటేష్ ఈసారి హిట్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాంతి రిలీజ్ అని ముందే అనౌన్స్ చేసిన వెంకటేష్ ఏ మాత్రం గురి తప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు దాదాపుగా సంక్రాంతి రిలీజ్ డేట్ ని కూడా దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి వెంకటేష్ వచ్చేది చిరంజీవి కంటే ముందా వెనక? వరుసగా ఫ్లాప్ లో ఉన్న వెంకటేష్ ఈసారి మాత్రం ఆ ట్రాక్ నుంచి బయటపడడానికి కష్టపడుతున్నారు. అసలే ఈ మధ్య సరిగా ఇన్ టైంలో షూటింగ్స్ ఫినిష్ చేయక రిలీజ్లు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి చాలా సినిమాలు. అలాంటి టైంలో ఎటువంటి రిలీజ్ రిస్క్ లేకుండా ముందుగా అనుకున్నట్టుగానే సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యేలా పకడ్బందీ ప్లాన్ చేశారు. లాస్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ చేసి సూపర్ ఫాస్ట్ గా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న అనిల్ రావిపూడి అండ్ టీం అప్పుడే 2వ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. ఆగస్టు 9 నుంచి పొలాచిలో జరగబోతున్న షూటింగ్ లో వెంకటేష్ కూడా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్ తో పాటు ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 9 నుంచి జరగబోతున్న షెడ్యూల్ కూడా లాంగ్ షెడ్యూల్ గానే ఫిక్స్ చేశారు అనిల్ రావిపూడి. ఒక పక్క షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా చేస్తున్న అనిల్ రావిపూడి అండ్ టీం ఈ క్రేజీ మూవీని సంక్రాంతి బరిలోకి తెచ్చే డేట్ మీద కూడా డిస్కషన్స్ చేసుకుంటున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఆల్రెడీ జనవరి 10న చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ అనౌన్స్ చేసింది. చిరంజీవి హవా 10 నుంచే ఉన్నా కూడా పండగ 3 కాబట్టి జనవరి 12నే థియేటర్లలోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారట. అటు దిల్ రాజుకి ఇటు అనిల్ రావిపూడికి సంక్రాంతి బాగా కలిసొచ్చిన సీజన్ కాబట్టి సంక్రాంతికి ఏ డేట్ లో వచ్చినా మిగిలిన సినిమాలు ఎన్నున్నా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం మా వెంటే అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. 2 ఏళ్ల క్రితం టాలీవుడ్ కి సీతగా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. సింపుల్ గా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మృణాల్ ఆ తర్వాత 2 సినిమాలు చేసి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈసారి మాత్రం మామూలు హీరోలతో కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మరి మృణాల్ ప్రభాస్ తో ఏ సినిమాలో కలిసి కనిపించబోతోంది? సీతారామం, హాయ్ నాన్న తర్వాత వరుసగా ఆఫర్లతో బిజీ అయిపోతుందనుకున్న మృణాల్కి తెలుగులో అనుకున్నంత హైప్ రాలేదు.
ఫ్యామిలీ స్టార్ తో అయినా బిజీ అవుతుందనుకుంటే ఆ సినిమా యావరేజ్ టాక్ రావడంతో క్రేజ్ వచ్చింది, కానీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదనే చెప్పాలి. అయితే కాస్త లేట్ గా అయినా స్టార్ హీరోతో మృణాల్ ఛాన్స్ దక్కించుకున్నట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి మూవీలో మృణాల్ స్పెషల్ రోల్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే ఈసారి మాత్రం ఈ కాంబినేషన్ ఫుల్ ప్లెజ్డ్ గా హీరో హీరోయిన్స్ గా ఆడియన్స్ ముందుకి రాబోతోందని తెలుస్తోంది. ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ని ఫిక్స్ చేసినట్టు టాక్. హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన సీతారామంలో మృణాల్ యాక్టింగ్ కి ఫిదా అయిన హను తన అప్కమింగ్ మూవీలో కూడా మృణాల్ నే రిపీట్ చేస్తారంటూ రూమర్ వినిపిస్తోంది. మృణాల్ యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ని బాగా మెప్పించింది. అంతేకాదు సీతారామం కి మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకుని మరోసారి సీతగా వైరల్ అవుతోంది. ఇటు సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ప్రస్తుతం పూజా మేరీ జాన్ అనే పవర్ఫుల్ సబ్జెక్ట్ చేస్తున్న మృణాల్ మరో లవ్ స్టోరీలో యాక్ట్ చేస్తోంది. ఎప్పట్లా ఈ శుక్రవారం కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. అన్ని రకాల జానర్స్ ని అట్రాక్ట్ చేసేలా అటు కామెడీ, ఇటు లవ్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో డిఫరెంట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉందో లెట్స్ హావ్ ఎ లుక్. ఆగస్టు 2 ఈ శుక్రవారం 5-6 చిన్న సినిమాలతో కలిపి 2 మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో కంటెంట్ తో కాకుండా కాంట్రవర్సీతో హైలైట్ అవుతున్న సినిమా తిరగబడర సామి. రాజ్ తరుణ్, మాల్వి నటించిన తిరగబడర సామి సినిమా ప్రమోషన్లతో పాటు కావలసినంత కాంట్రవర్సీతో సినిమా మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ట్రైలర్స్ తో పర్వాలేదు అనిపించిన రాజ్ తరుణ్ కి కాంట్రవర్సీ ఏమైనా హెల్ప్ అయ్యి కలెక్షన్లు కూడా తెచ్చిపెడుతుందేమో అని వెయిట్ చేస్తోంది టీం. శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా బడ్డీ. అల్లు శిరీష్ హీరోగా అన్ని రకాల ఆడియన్స్ కి నచ్చేలా స్పెషల్లీ పిల్లలకు నచ్చే ఎలిమెంట్స్ తో తెరకెక్కిన బడ్డీ మంచి బజ్ తోనే రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం టికెట్ రేట్లను భారీగా తగ్గించి మరీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ప్లాన్ చేసింది టీం. మరి ఈ ప్లాన్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో శుక్రవారం అయితే కానీ చెప్పలేమంటున్నారు యూనిట్. బడ్డీ, తిరగబడర సామితో పాటు ఆగస్టు 2న ఉషా పరిణయం, అలనాటి రామచంద్రుడు, యావరేజ్ స్టూడెంట్ నాని లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 4 తెలుగు స్ట్రైట్ సినిమాలతో పాటు విజయ్ యాంటోనీ హీరోగా వస్తున్న తుపాన్ సినిమా కూడా ఆగస్టు 2న రిలీజ్ అవుతోంది. బిచ్చగాడుతో తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్ యాంటోనీ తుపానుతో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నట్టు ఇప్పటికే హైప్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాని తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేసిన విజయ్ ఈసారి ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి. థర్డ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన రవితేజ, కనిపించిన వాళ్ళందరినీ కొట్టేస్తున్న సమంత, ట్రైలర్ రిలీజ్ కి రెడీ అయిన డబుల్ స్మార్ట్, బాబీకి బెస్ట్ విషెస్ చెప్పిన బాలయ్య టీం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మూడో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశాడు మిస్టర్ బచ్చన్. రవితేజ, భాగ్యశ్రీ కాంబినేషన్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ నుంచి రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీం. సమంత యాక్షన్ డోస్ పెంచేసింది. రాజ్ డీకే డైరెక్షన్ లో వరుణ్ ధవన్, సమంత లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న హనీ బనీ యాక్షన్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసింది టీం. ఈ పవర్ఫుల్ యాక్షన్ సిరీస్ నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ మూవీ నుంచి పవర్ఫుల్ మాస్ ట్రైలర్ ఈ నెల 4న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. బాబీకి బెస్ట్ విషెస్ అందించింది టీం. బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి బాబీ బర్త్డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది యూనిట్. సరిపోదా శనివారం టీజర్ రన్ టైం లాక్ చేసినట్టు తెలుస్తోంది. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం టీజర్ 1 నిమిషం 24 సెకండ్ల రన్ టైం తో రిలీజ్ కాబోతోంది. రాణా ప్రొడక్షన్ లో నివేదా థామస్, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న 35 చిన్న కథ కాదు సినిమా నుంచి ప్రియదర్శి వీడియో రిలీజ్ చేసింది టీం. కొణిదెల నిహారిక ప్రొడక్షన్ లో యంగ్ యాక్టర్స్ తో విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు మూవీ నుంచి ఓ బాటసారి సాంగ్ రిలీజ్ అయింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.